స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు మనము క్యారెట్, ఆలుగడ్డ, కాబూలి శనగల మసాలా కర్రీ చేసుకుందాము. ఆ మసాలా కర్రీ చపాతీ లేక కానీ పరోటా లేక చాలా టేస్ట్గా ఉంటుంది. కాబూలి శనగల క్యారెట్ కాబూలి శనగల కర్రీకి ఏమేమి కావాలో చూసేద్దామా. క్యారెట్, కాబూలి శనగలు, ఉల్లిపాయ, టమాటో, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, చెక్క, లవంగ, ఇలాచి, గసాలు, అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి, నువ్వులు, సాల్ట్. కాబూలి శనగలు అయితే నేను ఒక 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కుక్కర్లో వేసి 2 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మసాలాకు వేయించుకుందాము. ఎండు కొబ్బరి, అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఇలా మసాలాలన్నీ వేయించుకొని పౌడర్ చేసేసుకుంటే టేస్ట్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన ఇంట్లో చేయడం వల్ల. వేగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులోనే చెక్క, లవంగము, ఇలాచి, గసాలు, కొద్దిగా దూరగా వేయించుకుందాము. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకున్నాను నేనైతే. చూడండి, అన్నీ వేయించుకున్నాం కదా. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీలోకి వేసుకొని ఇందులోనే అల్లం వెల్లుల్లి వేస్తున్నాను. మిక్సీకి పట్టుకోద్దాము. క్యారెట్, ఆలుగడ్డ, కాబూలి శనగల కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను. గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కింది కదా. ఆయిల్ తగినంత, అందులోనే ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అందులోనే కొద్దిగా అంత కరివేపాకు, ఒకసారి కలుపుకున్నాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, ఆలుగడ్డ పైన తొక్కు తీసుకున్నాను, చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆలుగడ్డ ముక్కలు సరే కలుపుకున్నాము. రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. మనం మూత తీసి చూద్దాము. ఆలుగడ్డ, క్యారెట్, ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనము టమాటాలు వేసుకున్నాము. సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటా ముక్కలు, ఆలుగడ్డ, క్యారెట్ బాగా మెత్తగా ఉడికిపోయింది. చూడండి, మనము కాబూలి శనగలు కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను. చూడండి, మెత్తగా ఉడికాయి. ఇలాంటి చూడు. ఇప్పుడు మనము ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనం ఇందులోనే తగినంత సాల్ట్, మనం మిక్సీకి పట్టుకున్నాం కదా మసాలా, నువ్వులు, ఎండు కొబ్బరి, గసాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చెక్క, లవంగము, ఇలాచి అన్నీ, అల్లం వెల్లుల్లి,
ఇప్పుడు ఇందులో వేసేద్దాము పౌడరు. ఇలా పౌడర్ చేసేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంది. ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము. బాగా ఉడికిపోయింది చూడండి, మంచి గ్రేవీగా వచ్చింది. ఉడికిపోయింది కదా, మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. క్యారెట్, కాబూలి శనగలు, ఆలుగడ్డ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగా వచ్చింది. కలర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. మనం అన్ని మసాలాలన్నీ మిక్సీకి పట్టుకొని వేసుకున్నాం కదా, దానివల్ల కానీ చాలా టేస్ట్ వచ్చింది. అలాగే ఈ క్యారెట్, కాబూలి శనగల, ఆలుగడ్డ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి.